ఒక సినిమాలో నిజాయితీ గల పోలీస్ అధికారి, మరో సినిమాలో రాజు, ఇంకో సినిమాలో అంబేద్కర్, మరో సినిమాలో పేద కూలి. పాత్ర ఏదైనా దానిలో ప్రాణం పోసే నటుడు ఒక్కరే, మమ్ముట్టి. 5 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ మహానటుడి అసలు పేరు మొహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కానీ ప్రపంచం మొత్తం ఆయన్ను ప్రేమగా మమ్ముక్క అని పిలుస్తుంది. ఇటీవల భారత ప్రభుత్వం ఆయన సినీ సేవలను గుర్తించి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. చిన్న గ్రామం నుంచి సినీ ప్రపంచ శిఖరానికి. 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుజ జిల్లాలో జన్మించిన మమ్ముట్టి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. కానీ చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న ఆసక్తి ఆయన్ను సినిమాల వైపు నడిపించింది. 1971లో చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన మమ్ముట్టి ఎన్నో కష్టాల తర్వాత 1980లో హీరోగా నిలదొక్కున్నారు. 400కు పైగా సినిమాలు, ప్రతి పాత్రలో కొత్తదనం. మలయాళ చిత్రసీమలో సూపర్ స్టార్గా ఎదిగిన మమ్ముట్టి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించారు. ఆయన నటించిన చిత్రాల సంఖ్య 400 చిత్రాలకు పైనే. ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని చిత్రాలు: యాత్ర, ఒరు ఒడక్కన్ వీరగాథ, మృగయ, పొంధన్మాడ, భూత కన్నాడి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దళపతి, స్వాతికిరణం, కాతల్, దికోర్, భ్రమయుగం. ప్రతి పాత్రలో తన నడక, మాట, శరీర భాషను మార్చుకుంటూ నటించడం మమ్ముట్టి ప్రత్యేకత. అందుకే ఆయన్ను పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుడు అంటారు. అవార్డుల వరద: 3 జాతీయ అవార్డులు, 11 కేరళ రాష్ట్ర అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు, 1998లో పద్మశ్రీ, తాజాగా పద్మభూషణ్. వ్యక్తిత్వం: క్రమశిక్షణకు మరో పేరు. మమ్ముట్టి గురించి సినీ పరిశ్రమలో అందరూ చెప్పే విషయం ఆయన క్రమశిక్షణ. షూటింగ్కు సమయానికి రావడం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, కొత్త కథలను ఎంచుకోవడంలో చూపించే ధైర్యం ఆయన ప్రత్యేకత. వయసు 74 దాటిన యువ హీరోలకు పోటీగా కనిపిస్తూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కుటుంబం: 1979లో సుల్ఫత్ను వివాహం చేసుకున్న మమ్ముట్టికి కుమార్తె సురుమి, కుమారుడు దుల్కర్ సల్మాన్ ఉన్నారు. దుల్కర్ సల్మాన్ కూడా అనేక భాషల్లో నటిస్తూ భారతీయ సినీ రంగంలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మమ్ముట్టి ఎందుకు ప్రత్యేకం? సూపర్ స్టార్ అనే స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఒకే తరహా పాత్రలో ఇరుక్కుపోకుండా ప్రతి తరం ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ తనను తాను మళ్ళీ ఆవిష్కరించుకోవడమే మమ్ముట్టి గొప్పదనం. అందుకే ఆయన కేవలం కేరళకు చెందిన నటుడు మాత్రమే కాదు, భారతీయ సినిమాకే గర్వకారణం. ఒక మంచి నటుడు సినిమాలను విజయవంతం చేస్తాడు, కానీ ఒక గొప్ప నటుడు తరాలను ప్రభావితం చేస్తాడు. అలాంటి గొప్ప నటుడే మమ్ముట్టి. అందుకే ఆయన కథ ఇంకా ముగియలేదు. ప్రతి కొత్త సినిమాతో, ప్రతి కొత్త పాత్రతో మమ్ముక్క అనే అధ్యాయం ఇంకా అందంగా కొనసాగుతూనే ఉంది. ప్రేక్షకుల చప్పట్ల మధ్య, అభిమానుల ప్రేమ మధ్య భారతీయ సినిమా గర్వంగా నిలిచే ఈ మహానటుడి ప్రయాణం మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.